నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ యాంకర్ రిషి. ఈరోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఇవాళ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ నేపథ్యంలో నిర్వహించనున్న సభా ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూటమి నేతలు, వాహనాల ద్వారా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో అమరావతి ప్రాంతం సందడిగా మారింది. అక్కడ ఇనుప వ్యర్థాలతో ఏర్పాటు చేసిన బుద్ధుడు, ఎన్టీఆర్ విగ్రహాలు, అమరావతి లోగోల వద్ద ఫోటోలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం ప్రారంభమవుతుందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ఘన స్వాగతం పలికారు. నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే విధంగా నిర్మాణాలు చేపట్టబోతున్నామని, అందుకు పూర్తి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలని ఆయన రాసుకొచ్చారు. తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ వర్మకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. ఆయన రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు హనుమంతరావు, కేశవరావు, అంజనీ కుమార్ గౌడ్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు రుణమాఫీ విషయంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో రుణం తీసుకున్న వారికి ఇది వర్తిస్తున్నట్లు తెలిపింది. వస్త్ర ఉత్పత్తి, వృత్తి సంబంధిత వంటి వాటి కోసం తీసుకున్న లోన్లు ఇది వర్తించనుంది. మార్చిలోనే ఈ నెల రుణమాఫీపై ప్రభుత్వం 33 కోట్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు విచ్చేస్తున్న మోదీ గారికి స్వాగతం పలికారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను ప్రతిరూపంగా రూపొందించుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మీ అమృత హస్తాలతో ప్రారంభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలని పవన్ తెలిపారు. ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకి తోడు గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో మహానగరం చిగురుటాగ్గా వణికిపోతుంది. దీని కారణంగా ముంబై రావాల్సిన 40 విమానాలు దారి మళ్లించారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరికొన్ని గంటల పాటు వాన కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది. అయితే దీనికి జగన్ హాజరు కాలేదు. నిన్న ఆయన బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు పీఎం సభకు అమరావతి రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు, అధికారులు హాజరు కావాలని సిఎస్ విజయానంద తెలిపారు. భక్తులంతా ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈ రోజు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు పుణ్యక్షేత్రానికి చేరుకొని కేదారేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. తలుపులు తెరిచే సందర్భంగా సిబ్బంది 1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని సుందరీకరణంగా అలంకరించారు. ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కుల కబ్జా తదితర అంశాలపై బాధితులు ఇక నుంచి నేరుగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఇది వరకు హైడ్రాకు సంబంధించిన కేసులు సాధారణంగా పిఎస్లో నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు చెరువుల కబ్జాల నియంత్రించడానికి హైడ్రా సంస్థ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలని దేశాన్ని రోల్ మోడల్గా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. కులగణన ఆధారంగా ఈ చట్టం రూపొందించామన్నారు. గవర్నర్ ఆమోదాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం కూడా తెలంగాణ నమూనాలను అనుసరించి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అమరావతి సభలో సీఎం చంద్రబాబుపై పీఎం మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. టెక్నాలజీ తనతోనే మొదలైనట్లు చంద్రబాబు అన్నారని, అయితే తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్లోని ఐటీని సీఎం చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నట్లు తెలిపారు. అధికారులను పంపించి ఐటీపై అధ్యయనం చేయించా, పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబు నాయుడుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులను చేయడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారని ఆయనను కొనియాడారు. అమరావతినే కాదు, అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది పూర్తి చేస్తాం. రాష్ట్రానికి గూగుల్, టీఎస్ఎస్ రాబోతున్నాయి. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. కడపకు స్టీల్ ప్లాంట్, రామయ్యపట్నంలో పోర్టు వస్తాయి. ఓర్వకల్ డ్రోన్ హబ్గా మారుతుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.